మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అధిక జ్యేష్ఠ మాసం అని విన్నాను. ఈ మాసంలో కొన్ని పనులు చేయొచ్చని, కొన్ని పనులు చేయకూడదని చెప్తూ ఉన్నారు కదా. అసలు అధికం ఎందుకు వస్తుంది? ప్రతి మాసం అంటే జ్యేష్ఠం, ఆషాఢం ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ఏది ప్రతిదీ వస్తా ఉంటుందో ఒకదాని తర్వాత అధికంగా వస్తాయి? ఎలా జరుగుతుందండి? 3 ఏళ్లకు ఒకసారి ఈ డేస్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనకి రోజులేమో ఎక్కువ, అవును, తిథులు చిన్నవయ్యి తిథుల ప్రకారం వచ్చే రోజుల అంకె తక్కువ, సంవత్సరంలో మనకి గడిచే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీటి అడ్జస్ట్మెంట్ ఎట్లా కుదురుతుందంటే 3 ఏళ్లకు ఒకసారి ఒక మాసం అధికం వస్తుంది మనకి. చాంద్రమానం ప్రకారం, మామూలు సౌరమానం ప్రకారం మన డేట్ల ప్రకారం వెళ్ళిపోతుంది కదా. ఇది అది మ్యాచ్ అవ్వదు మనకి, మామూలుగా కొంచెం తేడా ఉంటుంది. మాసాల్లో ముందుకి వెనక్కి అవుతాయి నక్షత్ర గమనం వల్ల, తర్వాత గ్రహ గమనాల వల్ల. అందుకని ప్రతి 3 ఏళ్లకి ఒక్కసారి చిన్న సవరణ వచ్చి ఒక మాసం అధిక మాసం వస్తుంది. ఏ అధిక మాసాన్నైనా పురుషోత్తమ మాసంగా పరిగణిస్తారు. అది భగవంతుడు మనకు అదనంగా ఇచ్చింది. ఈ సంవత్సరం జ్యేష్ఠానికి అధిక వచ్చింది. అంతకుముందు అధిక శ్రావణం చూసాం కదా. అధిక శ్రావణం, అధికాషాఢం జ్ఞాపకం ఉండుంటాయి అందరికి. తిరుగుతూ ఉంటుంది చుట్టూతా. ఈ తిరిగేటప్పుడు జ్యేష్ఠానికి అధికం వచ్చింది. ఎండాకాలం ఇది. ఈ జ్యేష్ఠం అధికం వచ్చినప్పుడు కొన్ని రకాలు అంటే ఒక్కొక్క మాసాను అధికంగా వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని పంచాంగాల్లో చెప్పబడుతుంది. ఓకే. ఏవో రకరకాలు రాజకీయంగా కొన్ని, అంటే పాతకాలంలో ప్రభువులు రాజులు ఉండేవాళ్ళు కాబట్టి రాజులు మారతారని, రాజ్యాల మధ్యలో గొడవలు అవుతాయని అలాంటివి పూర్వకాలపు పంచాంగ శ్రవణంలో చెప్పేవాళ్ళు. వానలు మాత్రం ఎక్కువ పడతాయి అధిక జ్యేష్ఠం రావటం వల్ల. కొద్దిగా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు, ఎవరైనా పెద్దవాళ్ళ తాలూకు డిజమైజ్ జరగచ్చు, అలాంటివి కొన్ని చెప్పబడతాయి. వాటితోటి మనకేముంది, ఎలా జరిగేవి అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 4 రోజులు ఎక్కువ వచ్చింది కదా, చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఉంటాయి కదా. అధికంలోనూ కొన్ని చెయ్యరు. అధిక మాసం వచ్చినప్పుడు కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. ముందు చేయకూడనివి మాట్లాడుకుందామండి. చేయకూడదు. వివాహాలు చెయ్యరు, ఉపనయనాలు చెయ్యరు, గృహప్రవేశాలు చెయ్యరు, కొత్త యాత్రలు, ఎక్కడికైనా యాత్రకి మనం మానసరోవర్ యాత్ర ఇప్పుడు పెట్టుకుంటారు కదా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు. కొత్త యాత్రలు మొదలు పెట్టేవాళ్ళు కాదు పూర్వం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నాం, ఏం చేయాలి ఇలాంటివి అడుగుతారు. అది మీ ఇష్టం, దండం పెట్టుకోండి దేవుడికి అంతే. యాత్రా ప్రారంభాలు చెయ్యరు. కొత్తగా వెళ్ళేవారు, కొత్త ఇల్లు మారటం అంటే కొత్త ఇల్లు మారటం కూడా, అద్దిల్లు మారటం కూడా అధిక మాసం. అన్నిటికీ అధికం వర్జం చేయ. సాధారణ శుభకార్యాలన్నిటికీ అధికం వర్జం, అది పనికిరాదు. గృహప్రవేశము, సో ఎలాంటి శుభకార్యాలకి శుభకార్యాలు ఉండవు. ఇందులో ఏంటంటే మన ఏదైనా కామ్య వ్రతాలు, ఏదైనా దేవుడికి 7 శనివారాల వ్రతము, అవును, లేకపోతే ఏదో 14 ఇంకేమిటో ఉంటుంది కదా, కంటిన్యూస్ గా చేసి కామ్యం ఒక కోరికతోటి ఏదైనా వ్రతం మొదలు పెట్టేటప్పుడు అధికాన్ని విడిచిపెట్టి అసలు నిజ జ్యేష్ఠం వచ్చినప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. జ్యేష్ఠానికి తప్పు కాదు, అధిక జ్యేష్ఠానికి తప్పు. ఎప్పుడు రమ్మగారు ఇది? ఈ నెల 17 నుంచి వచ్చే నెల 8, 14, 15 తారీఖుల దాకా వెళ్తుంది. సో ఈ నెల రోజులకు సంబంధించి ఈ నెల రోజులు మాత్రమే. ఇవి కొన్ని చెయ్యరు. అయితే చెయ్యాల్సిన పనులు ఏమిటి, చెయ్యొచ్చు అని చెప్పి చేయాల్సినవి ఏంటి? నిత్య పూజ, దాంట్లో ఏ లోపం లేదు. మీరు మామూలుగా దేవాలయాలకు వెళ్తారు, దానికి ప్రాబ్లం లేదు. అధికంలో పురుషోత్తమ పూజ చేసుకుంటే మంచిది. పురుషోత్తముడు అంటే విష్ణువు, ఆయనే కదా, లేదా సాక్షాత్ విష్ణు స్వరూపుడైన సూర్యుడు. సూర్యారాధన, విష్ణు ఆరాధన విశేషంగా మంచివి. మీరు కృష్ణుడి దేవాలయాలు ఏవైనా ఉంటే దర్శనం చేసుకోవచ్చు, మంచిది. యాత్రగా వెళ్ళొద్దు, చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే చేయొచ్చు. విష్ణు పూజ చేయటము, ధ్యానము, జపము, తర్వాత దానము, అవి విశేషంగా మంచివి. ఇది మంచి ఎండాకాలం కదా, ఈ కాలంలో చెప్పులు, గొడుగు, కర్రలు, దానమే, తెల్లటి వస్త్రాలు, తర్వాత ఏమో కంచు పాత్రలు, విసిన్కర్రలు, మామిడి పళ్ళు, అవన్నీ దానం చేసుకోవచ్చు, మంచిది. ఓకే. అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇప్పుడు అధిక జ్యేష్ఠం వచ్చింది కదా, అధిక మాసం పనికిరాదని మనం పుట్టినరోజులు మానక్కర్ల. పిల్లలు ఆల్రెడీ పుట్టిన పిల్లలకి ఈ నెలలో గనక మీరు బారసాలు చేయదలుచుకున్నా, అన్నప్రాసం చేయదలుచుకున్నా మానేయక్కర్లేదు. అధిక మాసం కదా ఎలా చేస్తాం అనుకోకండి, వాటికి ఏ తప్పు లేదు. మీరు రోజువారీ చేసుకునే పూజలు, కిందటి 3 నెలల క్రితం మొదలుపెట్టిన వ్రతాలు ఏమైనా ఉంటే నెల వ్రతం చేసుకునే అలవాటు ఉందనుకో, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, దానికి తప్పులేదు.
ఈ నెలలో ప్రత్యేకంగా మొదలు పెట్టకూడదు అంతే. ఉమ్. మామూలు సాధారణ దేవాలయాల గమనాలు, మీరు ఎక్కడికైనా వెళ్ళటాలు, పుట్టినరోజులు చేసుకోవటాలు, బర్త్డేలు వస్తాయి ఇప్పుడు, అవునవును. ఆ బర్త్డేలు మామూలుగానే చేసుకోవచ్చు. వాటికి ఏ తప్పు లేదు. పిల్లలకి ఏదైనా ప్రోగ్రాములు వాటికి తప్పు లేదు. ఏవి తప్పు? ఉపనయనం లాంటివి, ఉపాకర్మ లాంటివి పనికిరావు. అదే అండి, ఏ పని చేసినా మొదటిసారిగా చేసేవి చెయ్యొద్దు. పనికిరాదు అంతే. ఇవి మామూలుగానే చేసుకోవచ్చు. ఊరికే గడిచిపోతుందమ్మా. పైగా ఇప్పుడు మామూలుగా మనకేం తెలియదు, రోజులు గడిచిపోతున్నాయి. మనం ఇప్పుడు మే అనుకున్నాము, మే పోయింది, జూన్ వస్తుంది, జూలై వస్తుంది, లైన్గా వెళ్ళిపోతాయి. అవును. మనం ఎప్పుడైతే ఈ తెలుగు మాసాల నామాలు తీసుకుని ముహూర్తం పెట్టుకోదలుచుకుంటామో అప్పుడు అధికమా నిజమా అనే దాని మీద మనకి ఒక శంక వస్తుంది. అవునండి. మనకి గోల్ ఎందుకు? ఎవరో పెద్దవాళ్ళని అడుగుతారు కదా, అవును. వాళ్ళు వద్దని చెప్తారు ఎలాగూను. ఇప్పుడు పనికిరాదు, మన నిలబోయాక చెయ్యండి, సరిపోయింది. టెన్షన్ తీసుకుని ఇప్పుడు ఏమిటో మన పెద్ద హైరాణ పడవలసిన పని అయితే లేనే లేదు. మామూలు రోజువారీ పూజా కార్యక్రమాలు, గుళ్ళోకి వెళ్తాలు, పూజ చేసుకోవడం, వాటికి ఏ తప్పు లేదు. ఇందులో ఏంటంటే ఏదైనా చిన్న పొన్న వస్తువులు కొన్ని సాధారణంగా ఏం చెప్తారంటే అధికంలో కొత్త వస్త్రాలు కానీ కొత్త నగలు కానీ ధరించకూడదు. కొత్త వస్త్రాలు ధరించకూడదు అంటే మామగారు డాక్టర్ గారు నాయన ఒక ఐడియా చెప్తుండేవారు. ఏమైనా బట్టలు తేగానే కొత్తవి చీర కొనుక్కోగానే ఇంటికి తేగానే దాన్ని పసుపు పెట్టే అప్పుడు పనికొస్తుంది అనేవారు. ఓహో. తేగానే పసుపు పెట్టేసామనుకో బట్టలు వాడినట్టే. అదే అదే. తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు. పూర్వం చేసేవాళ్ళు కాదు చేయ. ఇప్పుడు అసలు కొత్త బట్టలు రేర్గా కట్టుకోవటము ఏముంది, రోజు కొత్త వేసుకుంటూనే ఉంటున్నాం మనం. అవును. పూర్వం చేసేవాళ్ళు కాదు. కొత్త వస్తువులు వాడకం కానీ కొత్తగా ఏది చేసేవాళ్ళు కాదు. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నా సలహా ఏంటంటే తప్పనిసరిగా ఈ అధిక మాసం అన్నాళ్ళు పెంద్రాళ్ళే స్నానం చేసి సూర్యుడి ముఖం చూడండి. పొద్దున్నే చూస్తేనే కుదురుతుంది, జ్యేష్ఠమాసం కాబట్టి. తప్పకుండా ఏవైనా మంచి వస్తువులు దానం చేసుకోండి. విద్యార్థులకి పుస్తకాలు లాంటివి ఇవ్వండి. ఎలాగో స్కూళ్ళు మొదలవుతాయి కదా, పెన్నులు పెన్సిళ్ళు అలాంటివి ఇవ్వండి. అవన్నీ కూడా మంచిగా పరిణమిస్తాయి మనకి. ఈ దానం చేసుకోండి. ఎంత అవకాశం ఉంటే అన్ని సార్లు విష్ణువాలయాలు, ఏదైనా రామాలయము, శ్రీ వేణుగోపాల స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, నరసింహస్వామి గుడి, ఆలయ దర్శనం, విష్ణువాలయ సందర్శనం చేయండి. అది చాలా మంచిది. తెలియక మనం ఈ నెలలో ఏ దోషాలు చేసినా దేవాలయ గమనం మన దోషాన్ని సరిచేసేస్తుంది. ఈ ఒకటి చేస్తే చాలు. రైట్. నమస్తే రమ్య. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.